మరి మనల్ని ఏ శ్రమైనా ఏ కష్టమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మరి అవన్నీ ఏమి మనల్ని చేయలేవు. ఎందుకంటే దేవుని గురించి అంత ఎక్కువగా తెలుసు కాబట్టి మరి మరి ఒక కొండ అనుభవమైన లోయ అనుభవమైన మరణాంతకారపు లోయలో సంచరించిన అపాయం నాకు రాదని ఆ దృఢమైన విశ్వాసంలో బలపడాలంటే ఆయన గురించి ఎక్కువగా ధ్యానిస్తూ ఉండాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము ప్రకటన రెవల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఆదికాండం చదివినంత రెవల్యూషన్ ఎక్కువ రాదు. ఆదికాండము స్టార్టింగ్లో ఆరంభ శూరత్వం అన్నట్టు చాలా చక్కగా చదువుతాం. ప్రకటన వచ్చేసరికి కొంచెం అర్థం కూడా కాదు. ఏం చదువుతాంలే, అన్నీ సింబాలిక్గా ఉంటాయి అవన్నీ. సో అక్కడ చాలా ప్రాముఖ్యమైనది ప్రకటన గ్రంథం. ఆదికాండం ఎంత ప్రారంభమో ఎండింగ్ కూడా ప్రకటన చాలా ప్రాముఖ్యమైనది. ఏ రకంగా ఒక బస్ డిపోకు బస్సులన్నీ లాస్ట్కి వస్తాయో మరి ఎయిర్పోర్టుకు కూడా ప్లేన్స్, ఇంటర్నేషనల్ ప్లేన్స్ కానీ ఎట్లా వస్తాయో అదే మాదిరిగా ప్రకటనలో సమస్తము సంక్షిప్తమై ఉన్నది. అది దేవుని యొక్క ప్రారంభం నుంచి ఎండ్ వరకు ఏమున్నదో ఈ 65 పుస్తకముల యొక్క గురించి ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. అది ప్రత్యక్ష గుడారమే కానీ, యాజకుని యొక్క దుస్తులే కానీ, ఇంకా అనేక రీతులుగా ఇశ్రాయేలు యొక్క జనాంగ విషయంలో కానీ, ఈ లోకం పుట్టడం కానీ, ఈ లోకం నశించడం కానీ, దేవుని యొక్క తీర్పు కానీ, ఎన్ని రకాలైన తీర్పులు ఉన్నాయి, ఈ లోకం విడిచిన తర్వాత మనం ఎక్కడుంటాం అని అనేకమైన విషయాలు మరి మనకు దేవుడు ఇందులో సంక్షిప్తపరిచి ఉన్నాడు. అఫ్కోర్స్ ఐజాయా గ్రంథంలో కూడా ఉంటుంది మనకు. కానీ ఇందులో ఉన్నంత దేవుడు ప్రత్యేకంగా మరి 11 మంది శిష్యులు హతసాక్షులై ఉన్నారు. అందరూ హతసాక్షులై ఉన్నారు. యోహాను ఒక్కడే బ్రతికి ఉన్నాడు వృద్ధాపంలో. ఆ పద్మాసు దీపంలో ఒంటరిగా ఉన్నాడు. మరి అక్కడ ఒక ఖైదీగా ఉన్నాడు. ఒక రాళ్ళు కొట్టడానికి కూడా నేను పెట్టినట్టు వృద్ధాపంలో ఉన్నాడు. 95-96 సంవత్సరంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు ఎంత మంచిగా అంటాడు చూడండి. ఇక్కడ చూస్తే ప్రభు దినమందు 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశ్యునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నేను చూచుచున్నది, నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఇక సంఘాలకు రాయమంటాడు. పద్మాసు దీపంలో ఉన్నాడు. ద్వీపం అంటే ఆయన ఎన్ని రకాలుగా చంపాలని చూస్తే కూడా ఆయన మరి అనేక రీతులుగా ఆ యొక్క రోమా చక్రవర్తులు ప్రయత్నించారు ఆయనను చంపడానికి. కానీ అది ఏది పని, ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా ఆయనను ఈ పద్మాసు దీపంలో ఈ ప్రకటన గ్రంథము నీకు నాకు తెలియపరచడానికి ఆయనను బ్రతికించి ఉన్నాడు. సో అందులో ఒక దేవుని యొక్క క్యారెక్టర్ చూస్తూ ఉంటే 1వ అధ్యాయం 8వ వచనము చదువుకుంటే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిస్తున్నాడు. ఇందులో అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. కింద చూస్తే ఆది అంతము, అందుకే ఏ పాట నేను చెప్పినాను, ఆది అంతము లేనివాడు, ఆది నుంచి అంతం నుంచి. మరి ఆ కాలంలో గ్రీకు భాష ఎక్కువగా ఉండే, గ్రీకు భాషలో మరి బైబిల్ గ్రంథం ఉండే. అందుకే గ్రీకు ఆల్ఫబెట్స్ అక్షరమాలలు 24 ఉంటాయి. అందులో మొదటి అక్షరము అల్ఫా, చివరి అక్షరము ఒమేగా. అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. ఆల్ఫా కంటే ముందు ఏం లేదు, ఒమేగా కంటే తర్వాత కూడా ఏం లేదు. ఆయననే అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగయు నేనే, ఆది అంతం లేనివాడను. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో, వర్తమానం ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎవరం ఇంతకు,
3 రకాలైన ప్రజలు, ఇశ్రాయేలీలు ఉంటారు, యూదులు ఉంటారు, అన్య జనాంగాలు ఉంటారు, సంఘం ఉంటుంది. 3 రకాల జనాలు ఉంటారు. ఈ సంఘం యొక్క ఎక్కడున్నాం మనం? ఇది ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దానియేలుకు దేవుడు 70 వారములు ఇచ్చున్నాడు. అది పరిశుద్ధ జనంకు, ఆ యెరూషలేము అనే మందిరంకు, ఆ యెరూషలేముకు పట్టణంకు 70 సంవత్సరములు ఇచ్చిండు. 69 వారాలు ముగించబడి ఉన్నాయి. ఈ 69, 70 మధ్యలో మనం ఉన్నాం. సంఘం ఉన్నది. సంఘం ప్రిపేర్ కావడానికి, సంఘం సిద్ధపాటు కావడానికి, సంఘం ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నది, అలంకరింపబడినది. యేసుక్రీస్తు రమ్ము అని, మారనాథ అనే స్థితిలో మనం ఉన్నామా? సమయం అయిపోయింది. 69 వారాలు ఎప్పుడో అయిపోయినాయి. 69కి 70 మధ్యలో అది దేవుడు కృపాకాలముగా ఉన్నది. నీవు నేను సిద్ధపడడానికి దేవుడు ఆ రీతిగా ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా మారు మనసు అంటే అది సువార్త విషయంలో కానీ, సంఘస్థులమైన మనము, వధువు సంఘమైన మనము ఎంతగా సిద్ధపాటు కలుగుతుంటుంది. పదే కొంచెం మాటికి చెప్తూ ఉంటే కొంచెం విసుగుగా అనిపిస్తుండొచ్చు. కానీ ఈరోజు సంఘం ఎత్తబడితే నీవు ఆ గుంపులో ఉన్నావా? ఆ సార్వత్రిక సంఘంలో, ఆ యూనివర్సల్ చర్చ్లో నీవు ఉంటావా? విడిచిపెట్టబడతావా? ఇట్స్ మోస్ట్ మనల్ని మనము క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం. ప్రతిసారి పరీక్షించుకోవాల్సింది, ప్రతి దినము పరీక్షించుకోవాల్సింది. ఆదివారం ఒక్కరోజే కాదు, దేవుడు ఏ రోజు వస్తాడో తెలియదు. సోమవారం వస్తాడా, మంగళవారం వస్తాడా, బుధవారం వస్తాడా, బేస్తవారం వస్తాడా, శనివారం వస్తాడా, ఎప్పుడు వస్తాడో తెలియదు. సమయం తెలియదు. అది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకే తెలియదు. తండ్రి అయిన దేవునికి ఒక్కడికే తెలుసు. అది మనకు స్పష్టంగా మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. తండ్రి అయిన దేవునికే తెలుసు. ఆ సమయం తెలియదు. కానీ మనం మాత్రం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే సమయం అయిపోయింది. పాటలు పాడుతూ ఉంటాం మనం 2వ రాకడ గురించి. సో ఎంత అలర్ట్గా ఉన్నాం. సో మనల్ని మనం పరీక్షించు. కాబట్టి వర్తమానం అంటున్నాను నేను. వర్తమానం ఇప్పుడు సంగతి ప్రజెంట్ వర్తమానంలో మన పరిస్థితి ఈ రీతిగా ఉన్నది. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఆయన భూతకాలంలో అంటే పాస్ట్ టెన్స్, అప్పటి నుంచి ఉన్నవాడు ఆయన్నే. ఆదామబులతో మాట్లాడినవాడు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని ప్రశ్న వేసినాడు. అప్పుడు ఆయననే. అబ్రహాంను పేరు పెట్టి పిలిచిన్నాడు, మోషేను పేరు పెట్టి పిలిచిన్నాడు, యోసేపుతోని ఉన్నాడు, యాకోబుతోని ఉన్నాడు, ఇస్సాకుతోని ఉన్నాడు. ఆయననే. భూతకాలంలో ఉన్నవాడు ఆయన్నే. కళల ద్వారా మాట్లాడినాడు, దర్శనం ద్వారా మాట్లాడినాడు, అనేక రీతిలుగా ఆత్మను కుమ్మరించున్నాడు. ఏజ్కేలుకు మాట్లాడినాడు, ఇర్మియా ద్వారా అనేక ప్రవక్తలందరితో మాట్లాడినాడు. భూతకాలంలో ఉన్నవాడు, పాస్ట్ టెన్స్ అని అక్కడ కూడా ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. భవిష్యత్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలామంది చూస్తే ఆ చిలక శాస్త్రము, జ్యోతిష్యము అవి చూసుకుంటూ ఉంటారు. ఏం చెప్తాడు? ఇంతకుముందు నేను ఎక్కడున్నా అంటానంటే నిన్నేం జరిగిందో చెప్పమంటే చెప్తాడా? అంత బూటకమ్మ అది, అబద్ధం అది. కానీ చాలా ఇంట్రెస్ట్ రేపేం జరుగుతుందని. జ్యోతిష్యం అని మాంకాలెమ్మ కూడా అదే సువర్ణమ్మనో ఏమో ఒకరు ఆ ఊగి చెప్తూ ఉంటుంది. సాతాను చెప్తూ ఉంటాడు. సాతాను కూడా శక్తి ఇచ్చిన్నాడు దేవుడు. సాతానుకు కూడా అన్నీ రేపేం జరుగుతుందో తెలుసు. దానికి బాగా తెలుసు. ఇంకా ఎందుకంటే వాక్యమే తెలుసు దానికి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాక్యంతోనే దేవుని అదే వాక్యంతోనే యేసుక్రీస్తుని శోధించింది. రేపు భవిష్యత్తు దాని ఏమైనదో బాగా తెలుసు. అందుకే ఈ చివరి దినాలలో వాని యొక్క సమయం ఇదవుతుంది కాబట్టి, ఇంకా సమయం తక్కువ ఉన్నది కాబట్టి, ఇంకా విశ్వాసుల విషయంలో, ప్రపంచంలో జరుగుతున్న సువార్త విషయంలో నశింపజేయడానికి తన యొక్క ఎన్ని పన్నాగాలు వనుతూ ఉంటాయి. భారతదేశంలో మరి ఎన్నో రకాలైన చట్టాలు వస్తూ ఉన్నాయి. రేపేం జరుగుతుందో తెలియదు మనకు. కానీ అప్పుడు స్ట్రాంగ్గా నిలబడగలుగుతామా? సో భవిష్యత్తు అనేది, భవిష్యత్తు
తెలుసుకోవాలంటే చాలా. రేపు ఎవరు సీఎం అవుతారు, రేపు ఎవరు పిఎం అవుతారు అని చెప్తే ఎంత ఇంట్రెస్ట్, అందరు వేరు వెళ్ళిపోయి వాళ్ళతో. భవిష్యత్తుకు ఆయన, నీ భవిష్యత్తు ఏమున్నదో చాలా స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో తేటబడి ఉన్నది. రేపు ఎక్కడ వెళ్తావు నీవు? సమాధి తర్వాత ఎక్కడ వెళ్తావు? మన పితరులు ఎక్కడ వెళ్ళన్నారు, నీవెక్కడ వెళ్తావు రేపు? ఒకసారి ప్రశ్న వేసుకున్నావా? నువ్వు రక్షింపబడకపోతే నరకానికి వెళ్తావు, రక్షింపబడితే దేవునితో నిత్యత్వంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన నిత్యుడు. ఇంతకుముందే నేను చెప్పినట్టు ఆదాము అవ్వల నుంచి ఉన్నవాడు ఆయన్నే. ఈ భూమి సృష్టి అంతకుముందు కూడా ఉన్నవాడు ఆయననే, ఇంకా ముందు కూడా ఉన్నవాడే. అల్ఫా ఆయననే, ఒమేగా ఆయననే, తర్వాత కూడా ఆయన ఉంటాడు. బాధకరమైన ఏంటంటే వేరే గ్రంథాలు కానీ వేరే ఏది చూసినా కూడా ఏంటంటే వారి యొక్క ప్రయాణం ఎక్కడ పోతామో ఏమో, ఎందుకు బ్రతుకుతున్నామో ఏమో. సాధారణంగా పల్లెటూళ్ళలో నేను చనిపోయినప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ గమ్యస్థానం ఎక్కడున్నదో తెలియదు. కానీ నా డెస్టినేషన్ అనేది చాలా స్పష్టంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆయన మార్గము సరే. అందుకే నేనే సత్యము నేనే మార్గము సత్యము జీవం మార్గం అన్నాడు. ఆయన మార్గము సరళం చేసి ఆయన మార్గంలో వెళ్ళిపోతాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. నీవు కూడా చనిపోయిన తర్వాత కూడా నీవు లేపగలుగుతావు. ఒకవేళ సజీవులమై ఉంటే ఎత్తబడతాం. ఎంత స్పష్టంగా ఉన్నది, చాలా తేటగా పరిశుద్ధుడైన పౌలుకు దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాక్యం కూడా ఎన్నోసార్లు దెస్సలోనిక పత్రికలో అక్కడ చదువుతూ ఉంటాం మనం. ఎందుకంటే చనిపోయిన వారి విషయంలో అక్కడ దెస్సలోని వాళ్ళు బాధపడుతూ ఉంటే నిరీక్షణ లేని ఇతరుల వరే ఉండకూడదు అన్నాడు. వాళ్ళు మనకంటే ముందు వాళ్ళు ప్రభుతో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళు సముద్రంలో ఉన్నా మట్టిలో ఉన్నా ఎక్కడ కూడా నాకు అప్పగించుము అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తాడంతే. ఆత్మలతో దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మేఘారుడై దిగి వస్తాడు. సజీవులైన మనము వెళ్ళిపోతాం, ఆ మధ్యాకాశంలో మనం కలుసుకుంటాం. అది ఎంత గొప్ప భాగ్యమో చూడండి, చాలా స్పష్టంగా ఉన్నది. తర్వాత ఏమవుతుంది? 7 ఏళ్ళు అక్కడ దేవునితో ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొంటాం. ఇక్కడ భూమి మీద మహాశ్రమలు ఉంటాయి. నంబర్ వేసుకోవాలి, 666 నంబర్ వేసుకోవాలి, సాతాన్ నంబర్ వేసుకోవాలి. నొసటి మీదనన్నా లేకుంటే కుడి చేతి మీదనన్నా. చాలా స్పష్టంగా 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడ్డది. ఆ నంబర్ వేసుకోకపోతే నీకు క్రయ విక్రయాలు ఏమీ ఉండేవి, ఏమి కొనుక్కోవడానికి లేదు, హాస్పిటల్ లేదు. ఆ నంబర్ వేసుకుంటే అయిపోయా. ఇంతకుముందు కూడా నేను పోయిన నెల చెప్పిన అనుకుంటా, ముద్ర దేవునిచ్చే ముద్రింపబడి ఉన్నాం. సాతాను యొక్క ముద్ర నీకుంటే హెన్స్ ఇక నీకు నో ఛాన్స్, నో రక్షణ ఏమనేది లేనేలేదు ఆయన ముద్ర వేసుకుంటే. సో భవిష్యత్ అనేది ఎంత తేటగా స్పష్టంగా మనకు తెలియపరిచినది. పరదేశులము ప్రియులారా పదరే అని పాట పాడుతుంటాం. రండి, నేను పరదేశుణ్ణి, నేను ఈ లోకంలో యాత్రికుణ్ణి, ప్రయాణికుణ్ణి, అతిథుణ్ణి అంటాం. నా దేశం అది. ఎంత చక్కగా అబ్రహాం అంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టికలో అబ్రహాము ఏ రీతిగా అంటాడు చూడండి. చాలా చక్కని మాట, అది జ్ఞాపకం మనకు తెలిసిన విషయమే. ఒక్కసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు.
పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, ఎప్పుడో ఇది క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరముల క్రితము మరి ఆయన యొక్క విశ్వాసం ఆ రీతిగా ఉన్నది. మన పితరుడైన అబ్రహాం ఆ రీతిగా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తుంటే నీవు నేను మనకు కూడా ఆ యొక్క విశ్వాసము, మనకు అదే విశ్వాసం మనకి ఇచ్చిన్నాడు దేవుడు, పునాదులు గల ఆ పట్టణం నాకు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన మనకున్నాడు. మొదటి వాడను కడపటి వాడను అన్నాడు, అల్ఫా ఒమేగా అన్నాడు. ఇంతకు మరి అదే రీతిగా ఉన్నవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చు. సర్వాధికారి, ఆది అంతం లేనివాడు ఒకటి, సర్వాధికారి. ఈ రెండు విషయాల గురించి కొంత మనము ధ్యానిస్తాం. ఈ యొక్క వచనాలు చూస్తూ ఉంటే ఇదే ప్రకటన గ్రంథంలో మరి 17:18 కూడా ఉంటుంది, 21:6, 22:3 ఇదే మాటలు ఉంటాయి. నేను మొదటి వాడను కలపడవాను, అల్ఫా ఒమేగా అని 4 సార్లు ఉంటుంది. అట్లనే మనం మరి పాత నిబంధనలో కూడా చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. 44:6 చదివింది, 44:5-6 చదివింది. ఒకడు నేను అదే 5-6 వాడనను 6వ వచనం ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను మొదటి వాడను కడపటి వాడు, నేను తప్ప ఏ దేవుడిని. 7వ వచనం కూడా చదవండి. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడేవాడు. ఎందుకంటే మోషేకు అవన్నీ మరి మొదటి నుంచి 5 గ్రంథములు ఆయన వ్రాసినట్టు తెలుసు మనకు. ఎవరు తెలియజేసినారు? ఈరోజు నీవు నేను ఎట్లా పుట్టినామో ఎవరు తెలియజేసినాడు? ఆది నుంచి ఆయననే తెలియజేసినాడు. చదవండి నెక్స్ట్. అట్టివాడు ఎక్కడైనా నుండిన ఎడ్ల నాలుగు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలను. ఇంకొకటి చూద్దాము ఇక్కడ 46లో కూడా 46లో 10వ వచనం. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. కోరేషు రాజు రాకముందే వ్రాయబడి ఉన్నది. ఇక్కడనే ఉంటుంది, ఈ ప్రాంతంలోనే ఉంటుంది. కోరేషు రాజు రానలేదు, ఆయన పేరు పెట్టి యెషయాకు ఆ ప్రవచనం దేవుడిచ్చున్నాడు, ముందే తెలియపరుచున్నాడు. 700 సంవత్సరం క్రితమే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి సిలువ వేయబడి మరణించడం ఏ రీతిగా ఉంటుందో ఆ దృశ్యం అనేది 53వ యెషయాలో దేవుడు ముందే తెలియపరిచున్నాడు. ఆ సిలువ కార్యం చూసిన్నాడు. ఆయన రావడము ఏ రకంగా వధువుకు తేపడిన గొర్రెపిల్లలాగా 53 అధ్యాయం మొత్తము రాసిండంటే ఆ యొక్క దృశ్యం మొత్తము యెషయాకు ఐజాయాకు దేవుడు చూపెట్టినాడు. పూర్వకాలం నుంచి కూడా వర్తమానము ఇప్పుడు జరిగేది
ఇంతకుముందు చెప్పిన మన సంఘం యొక్క పరిస్థితి వర్తమానం ఇప్పుడు. ఇశ్రాయేళ్ల సంగతి, ఇశ్రాయేల్ యొక్క దేశం వర్తమానం. భూతకాలం అప్పుడు మరి పాత విషయాలు, జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు, భవిష్యత్తు ఆయనే అయినాడు. పూర్వకాలం నుంచి జరిగిన విషయాలన్నీ రాయబడ్డాయి. సో కాబట్టి ప్రభునందు ఈ రకంగా ఏంటంటే అల్ఫా ఒమేగా నేనే, మొదటి వాడను కడపటి వాడను, నేనే అంటున్నాడు. ఎంత చక్కగా అంటున్నాడు చూడు, నేనే, నా తప్ప ఇంకెవ్వరూ లేరు అంటున్నాడు. అదే మాదిరిగా ఇదే ఐజయా 48:12. ఇంకా చాలా వచనాలు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను కడప. ఇక్కడ యెషయా మన ఏదైతే ప్రకటనలో ఉన్నదో యెషయాలో కూడా ముందే ఉన్నది. దేవుడు తెలియపరిచి ఉన్నాడు. నేనే అంటున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే నేనే అంటే ఇక్కడ మోషే విషయంలో కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమకాండము 3:14 మనం వెళ్తే మనకు తెలిసిన విషయమే. అక్కడ ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు బానిసలుగా ఉంటారు. అబ్రహాంకు ముందే సెలవిచ్చినాడు, నీ యొక్క సంతానం 3వ తరం వారు ఇక్కడ బానిసలుగా ఐగుప్తు దేశంలో బానిసలు ఉండి విమోచింపబడతారని ముందే అబ్రహాముకు దేవుడు ప్రవచనం ఇచ్చిండారు. అది నెరవేర్చడానికి సమీపించినప్పుడు మోషేను సిద్ధపరిచున్నాడు దేవుడు. మరి మోషే మిద్యాను అరణ్యంలో తన గొర్రెలు మేపుతుండగా అక్కడ మండుచున్న ఒక పొద దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. మండుతున్నది కానీ అది మండడం లేదు. అది ఒక అదృశ్య ఒక ఆశ్చర్యమైన విషయం ఉన్నది అక్కడ. అరే ఏందో చూద్దామంటే అప్పుడు మోషే అని పిలిచి ఉన్నాడు. నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, వాళ్ళు విడిపించడానికి నిన్ను పంపిస్తానన్నాడు. ప్రభా మరి వాళ్ళు నువ్వెవరు అంటే నేనేం చెప్పాలి అంటున్నాడు. అప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే 3:14 నేను ఉన్నవాడను అనువాడను. ఇక్కడేమో ఐ యామ్ అంటున్నాడు. నేనే అంటున్నాడు. అంతే, ఇంకెవరు లేరు. నేనే దేవుని. ఆ గట్స్ అనేది ఏ రీతిగా ఉన్నాయి. నేనే, ఇంకెవరు లేరు. అట్లా మనకు నా దేవుడు నేనే అంటే బాహటంగా. ఇప్పుడు మన దేశంలో మనం చూసుకుంటూ ఉంటే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. కానీ నేనే దేవుని, నా తప్ప ఎవరు లేరని బాహటంగా తెలిపి, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడు, ఎక్కడ వెతక అవసరం లేదు. ఆయన బాహటంగా తెలియపరుచున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనైనాని మోషేతో చెప్పాను అంటాడు. అదే చెప్పు, అంతే, నేను ఉన్నవాడని, అంతే. దేవుడు ఆ రీతిగా యోహాను సువార్తలలో కూడా చూస్తూ ఉంటే నేనే అని ఉన్నది. యోహాను సువార్తలలో చాలా విషయాలలో ఉన్నది. 7 విషయాలు ప్రత్యేకంగా, మరి 7 విషయాలు ఐ యామ్ అని. 6వ అధ్యాయం 35లో ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారం అన్నాడు. జీవాహారం నేనే. ఈ లోక సంబంధమైన మరి క్షయమైన ఆహారం తింటే నశించిపోతాం. పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి పాలు తాగడము, ఆహారం తినడం, అనేక రీతిలుగా ఆహారం తింటాం. అది క్షయమైంది, నశించిపోతుంది. కానీ నేనే జీవాహారం అన్నాడు. ఆయన వాక్యమును చదువుతా, మరి ఆ యొక్క వాక్యమును దివారాత్రం చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే అది జీవాహారం. మన ఆత్మకు కావలసిన ఆహారం ఏంటి? శరీరానికి కావలసిన ఆహారం అనేక రీతిలుగా తింటూ ఉంటాం మనం. అందుకే దేవుని సన్నిధికి వస్తే జీవాహారం దొరుకుతుంది. ఇక్కడ మనకున్నదే వారం రోజులలో ఒకటే దినం సండే ఒకటి కేటాయిస్తాం. నియమక కూడికాలు కూడా థర్స్డే కూడా పెట్టుకుంటాం. రావాలి దేవుని సన్నిధికి. వీలు కాదంటే కానే కాదు, అది దేనికి వీలు కాదు. ఆదివారం రానికి కూడా వీలు కాదు మనకు. ప్రతి కూడికకు దేవుని కోసం ఏదో ఒక మాట దేవుడు నీతో మాట్లాడతాడు. కొన్ని కుంగిన వేళ ఉంటావేమో, అలసిన వేళ ఉంటావేమో, ఎటు దోచని స్థితిలో ఉంటావేమో, నీకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, అనారోగ్యము ఉండవచ్చు,
ఏదో నిరుత్సాహం అనేది ఉంటుంది, ఎవరో ఒకరు నిన్ను బాధపరిచి ఉంటారు. దేవుని సన్నిధికి వస్తే నీ ఓదార్చబడతావు. అందుకే నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. రాకపోతే ఒకవేళ ఏమీ కాదు, కానీ ఏంటంటే దేవుడు ఏదో ఒక మాటతోని ఉజ్జీవింపజేస్తాడు, ప్రేరేపిస్తాడు. నిన్ను నిరుత్సాహం నుంచి నీకు ఉత్సాహం ధరించేస్తాడు. దేవుని సన్నిధిలో ఆ రీతిగా, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం గలదు. ఆయన సన్నిధి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలివ మొక్క వలె ఉంది. దావీదు చూడండి ఎంత చక్కగా తన నిర్ణయాలు తీసుకుంది. దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని అంటాడు. ఆ వరం ఏంటంటే దేవుని సన్నిధిలో చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. చిరకాలము అన్నాడు. ఆయనకు పనేం లేదా? చాలా పని ఉన్నది. ఆయనకు చక్రవర్తి, ఆయన యుద్ధాలు, శత్రువులను చూసుకోవాలి. 10-12 మంది భార్యలు, పిల్లలు, జల్లలు, చాలా సమస్యలు ఉంటాయి దావీదుకు. ఒక భార్య కాదు కదా, ఆయనకు చాలా సమస్యలు ఉంటాయి. అయినా కూడా ఏంది, దేవునికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చిన్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదరా. సో కాబట్టి ప్రభు నందు పిల్లారా, జీవాహారము నేనే అంటున్నాడు. జీవాహారము, ఆయన సన్నిధికి వస్తే ఆహారం దొరుకుతుంది. నీ ఆత్మకు కావాల్సిన, లేకుంటే బలహీనమైపోతావు నువ్వు. లోకంలో నిరుత్సాహం అనేది సాతాను యొక్క వెపన్. అది నిరుత్సాహము అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. మంచి విశ్వాసులు కూడా ఒక్కొక్కసారి ఎంతగానో ఎందుకు ప్రభు, ఎందుకంటే గొప్ప భక్తులు చాలామంది, ఆసాపు భక్తులు చూస్తూ ఉంటారు. లోకం తట్టు చూస్తాడు, ప్రభు వాళ్ళు ఆ రీతిగా ప్రబలుతున్నారు, వాళ్ళు ఎంతగా ఇదవుతున్నారు, నాకు ఇన్ని శ్రమలు ఉన్నాయి ఏంటంటే, అప్పుడు దేవుని సన్నిధికి వెళ్తే మంచి సమాధానం దొరుకుతుంది. 2వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఎంత అవివేకంగా మాట్లాడుతుంది ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా అంటే అప్పుడు సముదాయం. ఎందుకంటే దేవుని మందిరంకి వచ్చినప్పుడే, అక్కడ చూడండి, అక్కడ క్లియర్గా ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే జీవాహారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతగా భుజిస్తున్నావు, ఎంతగా సమయం కేటాయిస్తున్నావు. ఆదివారం ఒక్కరోజే బైబిల్ను దుమ్ము దులుపుతున్నావా? నీకు ఏ రీతిగా బలవంతుడవైతావు? దేవునిలో బలం ఏ రీతిగా ఉంటుంది, ఏ రీతిగా నిలబడగలుగుతావు నువ్వు? అనేకమైన శ్రమలు వస్తాయి. లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో సమస్యలు ఎన్నో రీతిగా నువ్వు వాటన్నిటిని చుట్టుకొని ఉన్నప్పుడు, వాటి యొక్క మరి ఆ వలలో నువ్వు చిక్కుకొని ఉన్నప్పుడు ఎట్లా బయటకు వస్తావు నువ్వు? దేవుని వాక్యము నీతోని. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది ఒక బహుమానం, ఇది గిఫ్ట్ అన్నాడు. సో జీవాహారం, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారం అన్నాడు. నేనే అంటున్నాడు. ఇంకెక్క అవసరం లేదు, ప్రభువా నీ ఉంటే చాలు అంటాడు. జీవం గల దేవుని విడిచిపెట్టి ఎక్కడ పోతామంటాడు పేతురు ఒకసారి అంటాడు. 2వ విషయం, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. 8వ అధ్యాయం యోహాను సువార్త 8:12, 9:12 ఉంటుంది. నేనే ఈ లోకమునకు వెలుగు అంటాడు. ఈ లోకం వెలుగు నేనే. అంధకారంలో ఉన్నాం, చీకటి ఉన్నది, చీకటి శక్తులు ఉన్నాయి, ఆవరించి ఉన్నాయి. వాడు సాటాన్ని ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డల విషయంలోనే వాడు కనిపెడుతూ ఉంటాడు. ఏ రకంగా వీరిని మనము పడగొట్టాలి, ఏ రకంగా వీళ్ళను నిరుత్సాహపరచాలి, భార్యాభర్తల మధ్యలో ఏమైనా గొడవలు పెట్టాలన్నా, పిల్లల విషయంలో ఏమైనా గొడవలు పెట్టాలన్నా, అనేక రీతిలుగా వాని తంత్రంలో ఉంటాయండి, స్కీమ్స్ ఉంటాయి. వాని తంత్రంలో ఎరిగిన వారమై ఉండి అంటాడు, ఎరగని వారమై ఉండక అంటాడు. వాని తంత్రంలో ఎరగాలి. వాని తంత్రాలు, మన శత్రువు యొక్క తంత్రములు, స్కీమ్స్ నీకు తెలవాలంటే దేవుని వాక్యము నీకు తెలవాలి. లేకుంటే అంధకారంలో ఉన్నాం. కృపామయుడ పాటలు వాడుతున్నాం, చీకటి నుంచి వెలుగులోనికి అని. రాజులైన ఒక రాజ్యముగా, యాజకులుగా మనల్ని చేస్తున్నాడు. డిగ్నిఫైడ్గా మనం బ్రతకాలి, ధైర్యంగా మనం బతకాలి, విశ్వాసంలో బతకాలి, దేని విషయంలో భయపడకూడదు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే ఈ లోకమునకు వెలుగు అంటాడు. ఐ యామ్ ద డోర్, నేనే ద్వారము అంటాడు. ఆ ద్వారం ద్వారానే ప్రవేశం, మనకి ఇంకా వేరే ద్వారం లేదు మనకు. నేనే ద్వారం అంట, గొర్రెలకు నేనే ద్వారం. సో కాబట్టి ఐ యామ్ ద డోర్, 10వ అధ్యాయము యోహాను సువార్త 10:7-9 ఉంటుంది. నేనే ద్వారమును అంటాడు.
నాలుగో విషయం ఏంటంటే ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, నేనే మంచి కాపరిని అంటాడు. నేను మంచి కాపరి. జీతగాడే. అది ఒక 10వ అధ్యాయంలో మరి కీర్తన 23, యోహాను సువార్త 10వ అధ్యాయం, 2 కలిపి చదువుకోవాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అక్కడ నేను సమృద్ధి ఇస్తానంటాడు, నేను జీవముని ఇస్తానంటాడు. వాటికి గొర్రెలమ్మ మరి కాపరి అనేది ఇంపార్టెంట్. గొర్రెల కాపరి ముందు వెళ్తాడు. జీతగాడు తోడేలో వస్తే వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. అందుకే మన సేవకుడు కూడా మరి ఎవరికి ఏమైనా ఏదైనా ఏ రాత్రి అయినా వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా నిద్ర లేకున్నా కాపరి ఆ రీతిగా తన గొర్రెల విషయంలో మరి జాగ్రత్త కలిగి ఉంటాడు. కొంచెం బాధ ఎంతగానో మరి అలసిపోతారు, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఆ గొర్రెల విషయంలో కాపరి ఆ రీతిగా తన త్యాగమును కనపరుస్తూ ఉంటాడు. 5వ విషయం ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుత్థానమును జీవమును, నేనే పునరుత్థానం అంటాడు. ఆయననే చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సమాధే కాలే ఉన్నది. ఇప్పుడు ఎవరి సమాధిలో వెళ్తే కూడా ఆ సమాధులలో దావీదు అటువంటి అందరి సమాధులలో ఆ ఎముకలు ఉన్నాయో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి మాత్రం ఖాళీగా ఉన్నది. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. నేనే జీవం. ఆయన ఎందే జీవం ఉన్నది. ఎందుకంటే సమాధిలో చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు ఆయన. ఇంకా 6వ విషయం ఐ యామ్ ద వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవం. ఆయననే సత్యం. మిమ్మల్ని సత్యం నందు ప్రతిష్ఠించి తిని అంటాడు. సత్యము ఆయన. ఎక్కడ సత్యము దొరకదు ఆయనదే, ఇంకెక్కడ లేదు. ఆయననే మార్గము. ఆయన ఇంకా వేరే మార్గం లేనే లేదు. మోక్ష మార్గము, ఆ నిత్యత్వంలో పోవాలంటే ఆయననే మార్గం. నా తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ వెళ్ళలేరండి. ఈజ్ అ బ్రిడ్జ్. ఆయన బ్రిడ్జ్. ఆయన ద్వారానే తండ్రి దగ్గర, నీవు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన మనకంటే ముందు ఆయన వెళ్ళి ఉన్నాడు. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అంటాడు. ఇక్కడ లాజరు విషయంలో అంటాడు యోహాను సువార్త 11:25. చూడండి, వేస్తూ ఉంటారు కదా, అమలు సిస్టర్ వేస్తూ ఉంటారు. చూడండి, 11:25. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. సాల్ బ్రదర్. సో ఇంకా ఆరో విషయం అయిపోయింది. 7వ విషయం ఏంటంటే ఐ యామ్ ద ట్రూ వైన్. నేనే నిజమైన ద్రాక్షావళిని అంటాడు. నా అందు నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు, లేకపోతే నిన్ను పెరికివేసి మరి కాల్చివేస్తారంట. అంత ఆయన ఎందే జీవం ఉన్నది. ఏదైనా మొక్కను కానీ ఏదైనా కట్ చేస్తే, తీగను కట్ చేస్తే అది నిర్జీవం అయిపోతుంది. ఆయన యందు నిలిచి ఉంటేనే మనము ఎత్తుకుంటాం. ఇంకా యోహాను సువార్తలో చాలాసార్లు అంటాడు నేనే అంటాడు. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కనిపెడుతుంటారు, మాకు మెస్సయ్య వస్తాడు అంటాడు. ఆ మెస్సయ్య నేనే అంటాడు. అక్కడ నేనే అంటాడు. ఐయామ్. అక్కడ నిర్గమకాండము 3:14లో మాట్లాడిన ఐయామ్ ద నేనే అన్న దేవుడు ఇక్కడ నేనే అంటాడు. సమరయ స్త్రీ నేనే, ఆ మెస్సయ్య నేనే అంటాడు. ఇంకా చాలా సందర్భాల్లో ఉంటుంది. కానీ 18వ అధ్యాయం యోహాను సువార్త 18:5, 6, 8లో కూడా అక్కడ అప్పగించిన వాడిని. ఇక్కడ చాలా గంభీరమైన విషయం ఉన్నది. ఒక భక్తుడు చెప్పిండ్రు, అప్పటి నుంచి నా మనసులో ఉన్నది. 18వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త, ఒక్క నిమిషం. 18వ అధ్యాయం 5, 6, 8లో ఉంటుంది. యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఇక్కడ ఏమైంది చూడండి. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిల్చుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడి నేనే ఆ స్వరము చూడండి. అక్కడ మండుచున్న పొదలో ఉన్న నేనే అనే స్వరము, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరము నేనే అని అన్నప్పుడు ఆ సైనికులు వచ్చిన వారు అక్కడ నేలకు పడిపోయినంట. వాళ్ళు నేనే అనేసరికి
ఇంకా మళ్ళీ మా వేరే సువార్తలలో లేదు మనకు. ఇక్కడ యోహాను రాసిండి ఇక్కడ నేనే. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, సమరయ స్త్రీ నేనే అన్నాడు. సో ఆ రకంగా ఇంకా చాలా వచనాలు మనకు ఉన్నవి. కానీ 45 యెషయా గ్రంథము 45:5-6 యెషయా గ్రంథం యెషయా 45:5-6 నేనే యెహోవాను, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప మరి ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండునప్పుడు నిన్ను సిద్ధపరిస్థితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అంటాడు. నేనే యెహోవాను, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అంటున్నాడు ఇక్కడ. అంతే, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇక్కడ చూస్తా ఉంటే నీవు నన్ను ఎరగకుండున్నప్పుడు నిన్ను సిద్ధపరిస్థితిని అంటున్నాడు. నీవు నన్ను ఎరగకుండున్నప్పుడు, ఇది మనకు అన్వయించుకుంటే, మనకు అప్లై చేసుకుంటే, మనం ఆయన ఎరగనప్పుడు మన పరిస్థితి ఎరుతు. సిద్ధపరిస్థితిని అంటున్నాడు. సిద్ధపరుస్తాడు. రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడా? సిద్ధముగా ఉన్నవా నీవు ఆయన దగ్గరికి వెళ్ళడానికి? సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన నెరగని వారు కూడా ఇది ఒకసారి చూద్దాం. ఏంటంటే ఆయన నెరగని వారు కూడా అన్య రాజులు కూడా ఆయనను ఆయన భక్తులను బట్టి విని నిజమైన దేవుడు ఈయననే అని చెప్పినారు. కొన్ని విషయాలు మనము చూద్దాం. అవి ఇక్కడ చూస్తూ ఉంటే మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ యోసేపు విషయంలో చూడవచ్చు. ఆది కాండము 41:38 వచనం. ఆది కాండము యోసేపు గురించి చూద్దాం. అక్కడ ఐగుప్తీలు ఆయన సేవకులు దేవుని గురించి ఏమన్నాడో చూద్దాం. అక్కడ అన్నిలో వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, విగ్రహారాధికులు వాళ్ళు. 41 ఆది కాండము 41:38. సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటున్నాడు ఇక్కడ. యోసేపు చూడండి, యోసేపు కలభావం చెప్పిన దేవుడే అది తెలియపరిచున్నాడు. అక్కడ ఎంతమంది మంత్రశాస్త్రులు, మరి జ్ఞానులు, మంత్రగానులు, తంత్రగానులు, అనేక రీతులమైన వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, అనేక రీతి రాజు సముఖం మీద 400 మంది వరకు ఎంతో మందిని పోషిస్తుంటాడు రాజు. వాళ్ళందరికంటే ఎంత మంచిగా అంటున్నాడు చూడండి. ఈ యొక్క యోసేపు జోసెఫ్ యొక్క దేవుని గురించి పొగుడుతున్నారు. ఎవరు? ఐగుప్తీయులు, విగ్రహారాధికులు. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి, ఒక పశువులాగా అమ్మబడిన యోసేపు ఆ దేశంలో రాజాధిపతి, ఆ యొక్క ముఖ్య ఉన్నత స్థానంకు దేవుడు ఇచ్చిన్నాడు. దేవుని యొక్క కార్యం చూడండి ఏ రీతి ఉన్నది. అన్యుల ద్వారా పొగడబడుతున్నాడు ఇక్కడ. యాకోబు దేవుడు, మరి యోసేపు దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరన్నారంట. ఇక దానియేలు గ్రంథంలో మరి అదే రీతిగా 1 సమూయేలు 29 అధ్యాయం 9 వచనంలో దావీదుని కూడా అంటాడు. అక్కడ ఆకీషు అంటాడు, దైవ దూత వలె నీవు ఉన్నావు అంటున్నాడు. వీరందరూ సాక్ష్యం పొంది ఉన్నారు. అబ్రహాం కూడా అంటాడు, నీవు గొప్ప వ్యక్తివి అంటాడు. మా మహారాజువై ఉన్నావు మా మధ్యలో అంటారు. ఎక్కడ చూసినా కూడా దేవుని యొక్క భక్తులు ఆ రీతిగా తమ సాక్ష్యంను నిలబెట్టుకొని ఉన్నారు. అదే మెతిగా దానియేలు విషయంలో అయితే ఇంకా చూడవచ్చు మనం. చాలా చక్కని మాటలు అక్కడ ఉంటాయి. సమయం లేదు కాబట్టి మనకు 3వ అధ్యాయము శద్రక్ మేషక్ అబేద్నెగో గురించి కానీ ఇంకా మరి దానియేలు విషయంలో మనం చూద్దాం. 2వ అధ్యాయం దానియేలు విషయంలో నెబుకద్నెజర్ ఏ రీతిగా సాక్ష్యం చెప్తాడో చూడండి. వీళ్ళన్నీలు దేవుని ఎరగని వాళ్ళు, కానీ వారి దేవుడు అక్కడ మహిమ పొంది ఉన్నాడు. 2వ అధ్యాయం 46 నుంచి 48. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం. ఒక యూదుడు ఆయన యాక్చువల్గా
ఒక బానిస, ఆయనకు నెబుకద్నెజర్ మరి 120 సంస్థానాలకు అధిపతి, వాళ్ళు చక్రవర్తి, రాజు సాష్టాంగ నమస్కారం చేసిండట దేవునికి. ఎందుకు చేసిండో చూడండి. అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజునకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దానియేలుకు ఒక జీవితం చూడండి ఏ రీతి ఉన్నది. అన్ని రాజు ఎంత చక్కగా దేవుని గురించి సాక్షి. 6వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ 6వ అధ్యాయంలో కూడా దర్యావేషు కూడా ఏం చేస్తారంటే ఆయనను సింహ బోన్లో వేస్తాడు. ఆయనను ఏదో మత్తుతో నుండి ఆయన దానియేలు శత్రువులు మరి ఆయనను సింహ బోన్లో వేయవలసి వస్తుంది. అప్పుడు రాజు తేరుకుంటాడు, అయ్యో నేను దానియేలును సింహ బోన్లో వేసిన కదా. కానీ ఆయనకు తెలుసు ఆయన దేవుడు ఆయనను రక్షించగలదు. ఎంత చక్కని మాట ఉంటుంది చూడండి. ఎప్పుడైనా నీకు జీవితంలో నిరుత్సాహం కానీ దుఃఖం కానీ ఉన్నప్పుడు ఈ మాట నాకు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు దేవుడి. సో 6వ అధ్యాయంలో చూస్తూ ఉంటే మరి రాజు ఆ రోజు నాట్యాలు ఆపేసిండు, ఆహారం తినకుండా వచ్చును, దానియేలు కొరకు చూస్తున్నాడు. ఉదయకాలంలో పోయి దానియేలు యొక్క ఆ యొక్క సింహపు గుహ దగ్గరికి వెళ్దామంటున్నాడు. చూసి ఏ రీతిగా ఉన్నాడు చూడండి. అది చూస్తాడు 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో ఒక అన్య రాజు దర్యావేషు దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడా. దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలనా అని అతన్ని అడిగాను. చూడండి, దర్యావేషు అన్యరాజు, చక్రవర్తులు, వీళ్ళు ప్రపంచాన్ని ఏలినవారు. కానీ దానియేలు దేవుని గురించి రీతిగా సాక్ష్యం చెప్తున్నారు. ఇంకా 2వ అధ్యాయానికి వద్దాం మనము. షద్రక్ మేషక్ అబేద్నెగో 3వ అధ్యాయంలో షద్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో కూడా 3వ అధ్యాయము ఇక్కడ కూడా చాలా చక్కని మాటలు ఇక్కడ ఉంటుంది. 3:28 నుంచి చదవచ్చు మనం. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఇక్కడ ఒక శాసనం తీసుకొస్తాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తన దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞని వ్యర్థపరచరా. 29 కూడా చదవండి. ఒక శాసనం చేస్తాడు ఇక్కడ. నేను ఒక శాసనం నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు మెషకు అబేద్నెగో అని వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునిగా చేయబడును. వాని ఇల్లు షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే ఆ ఏ రాష్ట్రంలో అయినా 120 సంస్థానములు ఉన్నాయి వాళ్ళకు. చక్రవర్తులు శాసనం ఇచ్చేసిండు అంతే. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే వాడిని తుత్తునిలిగా చేస్తాను, వాని ఇల్లు పెంట కుప్పగా చేస్తానని శాసనం ఇచ్చేసాడు.
ఈ రీతిగా అన్య దేశంలో కూడా, ఎందుకంటే మహా అద్భుతం జరుగుతుంది. అగ్నిలో నుంచి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని గుండంలో వేస్తారు. అందులో నుంచి దేవుడు కాపాడినాడు. అంటే పంచభూతములు పంచవేంద్రములు ఆయన వశంలో ఉన్నవి. అంత అగ్ని అయినదే, గాలి అయినదే, భూమి అయినదే, ఆకాశము అయినదే. ఈ పంచవేంద్రములు అందుకే 2 పేతురులో 3వ అధ్యాయంలో ఉంటుంది. సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది, సముద్రం ఆయన ఆధీనంలో ఉన్నది. అంతే, గాలి తుఫాన్ను ఆపేస్తాడు ఆయన. ఎందుకు మనము భయపడాలి? ఇటువంటి గొప్ప దేవుడు. అదే మాదిరిగా ఏదైతే నెబ్కద్నెజరు 586 BCలో యూదా జనాంగము తన మాట విననందుకు దేవుడు వాళ్ళను చెరగా తీసుకుపోతాడు. ఆ దేవుని మందిరమును సమూల ధ్వంసం చేసేస్తారు, కాల్చివేస్తపడతారు. యెరూషలేము కాల్చివేయబడుతుంది. అంతే. మరి ఇంకొక రాజు కోరేషు రాజుతోని ఒక శాసనం తీసుకొస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడండి! ఆయన ఎందుకు చేయాలి? ఒక శాసనం తీసేస్తాడు. మీ దేశంకు మీరు వెళ్ళిపోవచ్చు, యెరూషలేము కట్టుకోవచ్చు, వారికి కావలసిన సామాన్లు ఇవ్వండి, వాళ్ళకి కావలసిన దూలములు ఇవ్వండి, వాళ్ళకి కావలసిన బంగారం ఇవ్వండి, శాసనం రాసేస్తాడు. అంతే. దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యాలు అన్ని రాజులను చేస్తాడు. అదే మన జీవితంలో కూడా మనకేదన్నా ఇంటర్వ్యూ ఉన్నా, ఏదైనా కొత్త వ్యక్తులతో లేకుంటే ఏదన్నా అప్లికేషన్ పెట్టుకున్న దేని విషయంలో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అన్యులతో కూడా దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. తను ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమైనా ఆయన చేయగలుగుతాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఎల్ షదాయ్ ఆయన పేరు. ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది. నీవు ఊహించు వాటికంటేనో మరి అడుగు వాటికంటేనో అత్యధికంగా అనుగ్రహించేవాడు. ఎల్ షదాయ్ అంటే ఒక మీనింగ్ ఉంటుంది, అత్యధికంగా అనుగ్రహించేవాడు. మరి ఎందుకు బ్రదర్కి సమస్యలు ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే మరి నీకు ఎక్కువగా అధికమిస్తే నువ్వు మరుస్తావేమో దేవుణ్ణి. తగిన మట్టుకు ఇవ్వమంటాడు. ప్రార్థన చేసుకో. యెహోవా 2 వరములు అడిగితే 30వ అధ్యాయం సామెతల్లో ఉంటుంది. తగినంత మట్టుకే ఇవ్వమంటాడు. అంతే. ఎక్కువ ఇస్తే నిన్ను మరుస్తానేమో, తక్కువైన ఎడల నిన్ను నీ మహిమగల నామము నేను దూషిస్తానేమో. తగినంత మట్టుకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాలి. అది దేవుని చిత్తమైన నివల్ల ఆ యొక్క శ్రమలో ఆ యొక్క బాధముల గుండా నువ్వు వెళ్ళవలసి ఉన్నది. ఆయన చిత్తమైనది. ఆయన చిత్తమును నీవు శిరస వహించాలంతే. ఆయన చిత్తమును నీవు ఎరగాలి అంతే. ఆయన చిత్తమును నీవు చిత్త ప్రకారము తల వంచాలి అంతే. అంతేగాని నీ ఇష్ట ప్రకారం ఆయన చేయడు. ఆయనకు ఒక చిత్తం ఉన్నది, ఒక నీ ఎడల నా ఎడల ఆయన యొక్క ప్లాన్ ఉన్నది, ఒక పర్పస్ ఉన్నది నీ ఎడల నా ఎడల. ఆ యొక్క శ్రమ నీకున్నదంటే అక్కడ నీవు ఆగవలసినది. ఒక కామా అన్నట్టు, శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు 119 కీర్తన 71. శ్రమ కలగక ముందు నేను నీ త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ కట్టలు నేను నేర్చుకొనిచున్నాను అంటాడు 119:69లో. ఆయన శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచితిని. ఆయన త్రోవల రావడానికి ఒకవేళ నీకు ఆ శ్రమ ఉన్నదో, శ్రమ అనేది ఒక ఆశీర్వాదము. ఒక శ్రమలో ఒక ఆశీర్వాదం గుప్తమై ఉంటుంది, దాగి ఉంటుంది. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేని విషయంలో మనం మొదటివాడు కడపడవాడను, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడు, అల్ఫా ఒమేగా ఆయన. అంతే. 26 అక్షరాలలో మొదటి అక్షరము అల్ఫా, చివరి అక్షరము ఒమేగా. ఆయననే ఆది అంతము లేనివాడని పాట పాడుకున్నాం. ఆది అంతం లేనివాడు ఆయన, మొదటివాడు కడపటివాడు ఆయన. నేనే దేవుని అన్నాడు. ఆ మండుచున్న పొద దగ్గర మోషతో అన్న స్వరమే ఇక్కడ యోహాను సువార్తల నేనే 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 అన్నాడు. మళ్ళీ ప్రకటనలో నేనే అల్ఫా ఒమేగా అంటున్నాడు. అక్కడ ఆదాముతో మాట్లాడిన స్వరము ఇక్కడ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతాడు. వారితో మాట్లాడిన దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా మాట్లాడతాడు. అది ఎందు వాక్యమునను, వాక్యము దేవుడై ఉండను. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువెరను చెప్పండి సార్, హెల్ప్ చేయండి. అది నీటి కాలువనెరను నాటపడక ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండను.
సో ఆ యొక్క ధర్మశాస్త్రం మనకు దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చున్నాడు. ఏ రీతిగా అన్ని రాజులతోని ఆయన పొగడబడి ఉన్నాడు. అన్ని రాజులు, నెబుకద్నెజరు, దర్యావేషు, మెనేటెకులు రాసిన మా రాజు అందరు, కోరేష్ అందరు కూడా దేవుణ్ణి, మరి ఐగుప్తు రాజు అనే ఫరో కూడా అంటాడు. ఎంత చక్కని మాట ఉన్నాడు చూడు. ఇతని వల్ల దేవుని ఆత్మగల మన మనిషిని కనుగొనగలమా అంటున్నాడు. దానియేలుతో దర్యావేషు అంటున్నాడు, నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నిన్ను, జీవం గల దేవుడు నిన్ను సేవించ, జీవం గల దేవుడు అన్నాడు. అంటే ఆయన పూజించే దేవుడు జీవం లేదు అన్నట్టు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మరి మనం ఏది విషయంలో అయినా కూడా, దేని విషయంలో చింతక, నేనే దేవుణ్ణి, ఆయననే కొనియాడితే, ఆయననే తెలుసుకుంటే, ఆయననే ధ్యానిస్తే దేవుడు తప్పకుండా మనం విశ్వాసంలో బయపడి, దేని విషయంలో మనం భయపడకుండా ఆయన మీదనే విశ్వాసం. ఎందుకంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలంకు దేవుడు ఆయన. వర్తమానంలో అది కూడా చెప్పడానికి నేను ప్రయత్నించిన, భూతకాలంలో విషయాలు చెప్పడానికి భవిష్యత్తు కూడా నీకు ప్రకటన గ్రంథంలో తేటగా తెలిపారు. యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటే ఈ లోకం మీద రావాల్సిన శ్రమల గురించి మాట్లాడినాడు. అన్ని కాలంలో ఆయనే ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి ఆ దేవుని కలిగి ఉండి మరి అటు రీతిగా ఆశీర్వదింపబడును గాక.